ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము మాకు జీవమై ఉన్నది, మా అనుదిన జీవితానికి వెలిగించున్నదై ఉన్నది. మీ వాక్కు చేత మమ్మలను బాగు చేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 21వ అధ్యాయము 10వ వచనం నుండి వాక్యము అధ్యాయం చివరి వరకు ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువునొద్ద ఉన్న శిష్యులు అడుగుతున్నారు, బోధకుడా, ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీవు చెబుతున్న ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయి అని అడిగారు. దానికి ప్రభువు చెప్పిన మాట, మిమ్మును ఎవరు నా పేరిట వచ్చి మోసం చేయకుండా చూసుకోండి. నేనే ఆయనని చెప్పి కాలము సమీపించిందని చెబుతారు. మీరు వారు వెంటబడి వెళ్ళకండి. యుద్ధాలు కలహాలు గురించి విన్నప్పుడు భయపడకండి. ఇవన్నీ జరుగుతాయి, కానీ అంతం రాదు. అంతము వెంటనే రాదు, దానికి కొంత సమయం ఉంది. 10వ వచనం నుండి చదువుదాం. మరియు ఆయన శిష్యులతో ఇట్లు అనెను, జనము మీద జనమును, రాజ్యం మీద రాజ్యము లేచును. ఇట్ ఈస్ ద సైన్ ఫర్ హిస్ కమింగ్. జనము మీద జనము లేచును, రాజ్యము మీద రాజ్యము లేచును. Nation will rise against the nation and kingdom against the kingdom. కింగ్డమ్ అన్నప్పుడు పరిపాలన, నేషన్ అన్నప్పుడు దేశం. దేశం దేశం మీద లేస్తుంది, మరొక దేశం మీద. ఇవాళ చూడండి, మనకు స్వతంత్రం రాకపూర్వం బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా వర్తక కంపెనీ పేరు మీద వాళ్ళు ప్రవేశించి ఆక్యుపై చేశారు ల్యాండ్, దేశాన్ని ఆక్యుపై చేశారు. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. జాగ్రత్తగా వినాలి. స్వతంత్రం ఇచ్చినప్పుడు 2 దేశాలకు విడిగా స్వతంత్రం ఇచ్చారు. పాకిస్తాన్, ఇండియా డివైడ్ అయింది. నేను అడుగుతున్న ప్రశ్న, దేశం ఒకటిగా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించారు కదా, విడిపోయేటప్పుడు 2గా విభజించింది బ్రిటిష్ వాళ్ళ, ఇండియన్సా? ఈ ప్రశ్న మీకు అర్థమైందా? 2 దేశాలుగా విడదీసి బ్రిటిష్ వాడు ఇచ్చాడా? లేకపోతే మేము కలిసి ఉండలేం, మేము విడిపోతాం, 2 దేశాలు అయిపోతాం అనుకున్నారు భారతీయులు అనుకున్నారా? మనందరికీ చరిత్ర తెలుసు, మనమే అనుకున్నాం. భారతీయులమైన మనమే అనుకున్నాం విడిపోవాలని. కనుక ఏకజనముగా ఉన్నటువంటి మనం, భారత ఉపఖండంగా ఉన్నటువంటి మనం ఎలా విడిపోతూ వచ్చాం? పాకిస్తాన్గా విడిపోయాం, బంగ్లాదేశ్గా విడిపోయాం. చూడండి, కనుక జనము మీద జనము లేస్తారు, జనము మీద జనం లేస్తారు, దేశం మీద దేశం లేస్తుంది. డివైడ్ అయిపోయారు ప్రజలు. కనుక డివిజన్ అండ్ కొరాలిటీ, విభజన మరియు పోట్లాట 2 ఉంటాయి ప్రజల మధ్య. అదే చెప్తున్నాడు ప్రభు. మనం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉన్నాం బిఫోర్ లాస్ట్ ఇయర్. మనం అందరం కలిసే ఉన్నాం. కానీ ఆ రాష్ట్రాన్ని
తెలంగాణగా ఆంధ్రగా పార్లమెంటులో విభజన చేశారు. తెలుగు వాళ్ళమే కదా, మరెందుకు విడిపోయాం? జనము మీద జనము లేచుట, జనము మీద జనము, రాజ్యము మీద రాజ్యం. ఒక దేశం మీద ఒక దేశం ఆధిపత్యం కోసం ఎత్తనం. కాశ్మీర్ కొరకు నిరంతరం పాకిస్తాన్ ప్రయాస. ఎందుకు ఆలోచించాలి. యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. దేశాల మధ్య పొసగని తత్వం, ప్రభుత్వాల మధ్య పొసగని తత్వం, మనుషుల మధ్య పొసగని తత్వం, విభజన మేళ. అది ప్రభు రాకడలో ఉండేది. అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు, కరువులు వస్తాయి. ఆకాశం నుండి భయోత్పాతములు, గొప్ప సూచనలు పుడతాయి. ఇవన్నీ జరగక మునుపు మీరు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎద్దుకు, అధిపతుల ఎద్దుకు తీసుకుపోయి సమాజ మందిరాలకు, చెరసాలకు అప్పగించి హింసిస్తారు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఎంత బ్యూటిఫుల్ క్లారిఫికేషన్. సంఘము హింసించబడుతుంది ప్రభువు యొక్క రాకడ ముందు. ఎక్సలెంట్ ఎక్స్ప్లనేషన్, అద్భుతమైన వివరణ ఇది. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద చర్చ్ యూ విల్ రిసీవ్ ద పర్సిక్యూషన్ బిఫోర్ ద లార్డ్స్ కమింగ్. ప్రభువు రాకడ మునుపు మనం శ్రమ పడాల్సి వస్తుంది, హింస పొందాల్సి వస్తుంది, నింద పొందాల్సి వస్తుంది. కాబట్టి మేమేమి చెప్పుదామా అని ముందుగా చింతించకండి. మీ మనసులో నిశ్చయం చేసుకోండి. అలాగనే మీ విరోధులందరూ ఎదురాడుటకు, కాదనుటకు వీలు కాని వాక్కు, జ్ఞానం నేను మీకు అనుగ్రహిస్తాను. అంత్య దినాలలో దేవుని పిల్లలు శ్రమ, హింస పొందుతున్నప్పుడు తమకు అనుగ్రహించబడేటువంటి ఆత్మ, డిఫెండింగ్ స్పిరిట్ ఎంత గొప్పగా ఉంటుందంటే, మీ మాటను మీ విరోధులు కాదని కానీ ఎదురాటం కానీ చేయలేరు. అలాంటి జ్ఞానం మీకు ఇస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో భక్తుడైనటువంటి స్టెఫెను మాట్లాడుతున్నప్పుడు అతనితో ఎవరు ఎదురు మాట్లాడలేకపోయిరి అని వ్రాసింది. నో వన్ క్యాన్ కౌంటర్ హిమ్. అతన్ని ఎవ్వడు ఎదుర్కోలేకపోయాడు, అట్లా పవర్ఫుల్గా మాట్లాడాడు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. మీకు సాక్షార్థమై శ్రమ సంభవిస్తుంది, మీరు చెరసాలకు వెళ్ళాల్సి వస్తుంది, శ్రమ అనుభవించాల్సి వస్తుంది ప్రభువు పేరిట. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, ఆ తదుపరి చెరకు పంపించబడును అంటే ఎవడు మారుతాడు? వాళ్ళ దేవుని పిల్లలు ముందస్తుగానే దేవుని చేత ఎరగబడ్డారు, తెలియబడి ఉన్నారు. వారి కొరకే సృష్టి మిగులు అపేక్షతో ఎదురు చూస్తోంది. కనుక వారికి నిస్సందేహంగా సహాయం దొరికి తీరుతుంది. అందుకే ప్రభువు వీళ్ళకి ఇలా చెప్పాడు, మీ ఎదుట ఎవరు నిలబడలేకుండా మాట్లాడగలిగే జ్ఞాన వాక్కు ఆత్మ మీకు ఇస్తాను నేను అని అన్నాడు. ఇప్పటికీ కూడా అదే ప్రామిస్ నిలిచింది. ఎవరు యొక్క ప్రభువు యొక్క సువార్తలు ఉన్నారో వారికి, ప్రభువు యొక్క కార్యములో ఉన్నారో వారికి దేవుడే శక్తినిస్తాడు నిలబడటానికి, మాట్లాడటానికి, పని పూర్తి చేయటానికి. ఇది మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి మేమును సమాధానము చెప్పుదామని ముందుగా చింతింపకుందామని మీ మనసులో నిశ్చయం చేసుకోండి. మీ విరోధులందరూ ఎదుటాడుకు, కాదునటుకు వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరు చంపించేస్తారు. నా నామం నిమిత్తం మీరు మనుషుల చేత
ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశించదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. వాట్ ఎ గ్రేట్ రివార్డ్. మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నేలను పడదు. సర్టన్లీ యూ విల్ సీ హిజ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం జరిగించి ప్రజలకు సాక్షార్థంగా కనబరుస్తాడు. యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుందనే ప్రవచనం ఇక్కడ చెప్పాడు. మరియు సూర్యచంద్రులు నక్షత్రాల్లో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల వరే ఘోష వలన కలవడిన జనములకు శ్రమయు కలుగుతుంది. సముద్ర ఆకాశ శక్తులు కదిలించబడతాయి. లోకం మీదకి రాబోతున్న వాటి విషయం భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి కూలిపోతారు. సహోదరుడా, సహోదరి, భూమి మీద పరిస్థితులు దయానీయంగా తయారవుతాయి. మనిషి కుమారుడు పరలోక రాజ్యం నుండి ప్రభావంతో మహిమతో మేఘారూఢుడుగా వస్తాడు. ఇవి జరగనారంభించినప్పుడు ధైర్యం తెచ్చుకొని మీ తలపైకెత్తండి, మీ విడుదల సమీపించింది అన్నాడు. మీ విడుదల సమీపించింది అన్నాడు. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనందరికీ విడుదల, మనందరికీ మన బాధ్యతలన్నింటి నుంచి కూడా విడుదల ఇస్తాడు ఆయన. ఇవి జరగటం ఆరంభించినప్పుడు ధైర్యం తెచ్చుకోండి, విడుదల వచ్చేస్తోంది అంటే ప్రభు రాకడ సమీపిస్తుందని తెలుసుకోమన్నాడు. ఇవాళ మనం ప్రపంచాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ వాక్య నెరవేర్పు దిక్కుగానే వెళుతోంది లోకం. అది మనం మర్చిపోకూడదు. మరియు ఆయన వారితో మరొక ఉపమానం చెప్పాడు. అంజూరపు వృక్షం సమస్త వృక్షాలు చూడండి, అవి చిగిలించుట చూచి వసంతకాలమును అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. వసంతకాలం సమీపించింది అని ఎలా తెలుస్తుంది? అంజూరపు వృక్షము చిగురిస్తుంది, ఫలిస్తుంది, చిగురిస్తుంది. అప్పుడే దేవుని యొక్క అద్భుతమైనటువంటి నెరవేర్పులు జరుగుతున్నాయని మనం తెలుసుకుంటాం. ఇవి జరిగినప్పుడు దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి. ఇవి జరిగే వరకు ఈ తరం గతింపదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. టైటస్ చక్రవర్తి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవాలయం పడగొట్టాడు వచ్చి. అలాగుననే ఏ విధంగా అయితే టైటస్ పడగొట్టినటువంటి కాలానికి క్రీస్తు మరణించిన కాలానికి మధ్య 40 సంవత్సరాల వ్యత్యాసం. 1 generation is equal to minimum 40 years. ఇప్పుడు పుట్టినవాడు చనిపోయే వరకు అతని తరమే. కనుక ఆ తరములో ఏ తరములో ఆ 40 సంవత్సరాల యొక్క తరం ఫస్ట్ సెంచరీలో క్రీస్తు మరణం తర్వాత యెరూషలేములో టైటస్ పరిపాలన వరకున్న 40 సంవత్సరాలు మనం గమనించినప్పుడు ఆ 40 years కూడాను వారు యెరూషలేములో క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వారిని చెదరగొట్టాడు ఆ దేశంలో నుండి. ఆయన మాటలు ఎన్నడూ గతించవు, తప్పక నెరవేరుతాయి. ప్రభువు రాకడ ముందస్తు సంభవాలు జరుగుతున్నప్పుడు ప్రభు రాకడొస్తే విడుదల వచ్చేస్తోందని సంతోషపడమన్నాడు. 29వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. అంజూరపు వృక్షం సమస్త వృక్షాలు చూడండి, అవి చిగురించుట వసంతకాలం అప్పుడే సమీపమైందని మీ అంతటా మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి. అవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని మీతో చెబుతున్నాను. ఆకాశమును భూమియు గతించను కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలలో ఒక్కటి కూడా గతించదు. అన్నీ జరిగే తీరతాయి. ఏది కూడాను నెరవేరకుండా తప్పిపోదు.
And he told them a parable, look at the fig tree and all the trees, as soon as they come out in leaf, you see for yourselves and know that the summer is already near. The summer is already near. వసంత కాలము వచ్చి ఉన్నదని మీరు తెలుసుకుంటారు. ఇట్స్ ఆల్రెడీ నియర్. కనుక ప్రభువు రాకడ వచ్చేస్తోందని చెప్పటానికి కావలసిన సూచనలు పుష్కలంగా మీ కనుల ఎదుట నెరవేరుతూనే ఉంటాయి. ఆకాశం భూమి గతించిన ఆయన ప్రణాళిక గతించదు. ఆయన 34వ వచనం మాట్లాడుతూ, మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐహిక విచారం వల్ల కానీ మందంగా ఉన్నట్లయితే ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా కాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి ఎందంతటా నివసించే వారి మీద అందరికీ అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబొట్టుకు శక్తి గలవరాగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటానికట ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. ఆత్మలో శక్తి కలిగిన వారంగా ఉండాలట. ఆయన బూరం రోగుతుంది, ఆయన ఆకాశ మధ్యమానికి వస్తాడు. ఆ ప్రభు వచ్చినప్పుడు మనం కూడా అక్కడికి కొనిపోబడతాము. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నిలకడగా ఉండాలి. మనం ప్రార్థన దేవునితో మాట్లాడుట, దేవునికి మనల్ని అప్పగించుకునుట. కనుక మనం ప్రార్థనలో ఎల్లప్పుడూ ఎడతెగక ఉన్నప్పుడు దేవుడు తన గొప్ప కార్యాన్ని చేస్తాడు. 22వ అధ్యాయం ప్రారంభించితే మొదటి 2 వచనాలలో ఆయనను చంపుటకు ఉపాయము పన్నుచున్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు కనిపిస్తూ ప్రజలకు భయపడుతున్నారు అని రాసింది. ఇవాళ ప్రజలకు భయపడే చాలామంది నేరాలు చేయకుండా ఆగుతున్నారు. ఆ భయం కూడా పోయింది అనుకోండి, ఇక నేరాలకు అంతు లేదు. నీతిమంతుల్ని చంపేస్తారు. అది క్రీస్తు యొక్క రాకడ ముందస్తు కాలంలో చాలా ఓపెన్గా ఇట్లాంటి కార్యాలు వస్తాయి. నీతిమంతులను సంహరించేటట్టు పరిస్థితులు మనుషులు మార్చుకుంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారు తమ ఇచ్చను నెరవేర్చుకున్నటకు ఇష్టపడిన వారు ఉంటారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడాను ప్రధాన యాజకులు తమ ఇచ్చ నెరవేర్చుకోవాలనుకున్నారు. మనుషులు ఆనాడు తమ ఇచ్చ నెరవేర్చుకోవాలనుకున్నారు, దైవేచ్ఛ కాదు. అందుకే ఆ రోజు ఆయన చంపటానికి ఉపాయం పన్నారు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించాడు. కనుక వాడు వెళ్ళి ఆయనకు వాడిని ఎలా అప్పగించాలో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడుతున్నాడు. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యాన్ని ఇవ్వటానికి సమ్మతించారు. వాడు ఒప్పుకొని జనాలు లేచినప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు జనములు లేనప్పుడు ఆయన అప్పగించడానికి సమయం కోసం ఎదుగుతున్నాడు. మర్డర్ ప్లాన్, కుట్ర, కాన్స్పిరెన్సీ. 120B 506 హత్య కొరకు కాన్స్పిరసీ చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు మతనాయకులు ఏమిటి, హత్యాయత్నం కోసం సుపారీ కుదుర్చుకోవటం ఏంటి? ఎక్కడన్నా ఉందా ఇది? ఇలాంటిది జరగవచ్చునా? దేవుని ప్రజల మధ్య భక్తులుగా కొనసాగుతూ నరహంతులుగా ఏ విధంగా వెళ్తున్నారు? శిష్యుడిగా ఆయన దగ్గర పనిచేస్తూ ఆయన్నే అప్పగించేయటానికి డబ్బుకు ఒప్పందం పడుతున్నాడంటే ఎటువంటి శిష్యుడు? దేవాలయంలో సేవ చేస్తూ ప్రజల ప్రాణాలు తీసుకోవాలనుకునేవాడు ఏం శిష్యుడు? ఏ విధంగా నాయకుడు, యాజకుడు అవుతాడు? కనుక యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చంపేయాలా అని చెప్పి ఆలోచన చేసి సమయం కోసం కనిపెడుతున్నారు, రెక్కీలు నిర్వహిస్తున్నారు అన్నమాట. ఇవాళ హత్యాయత్నాలు ఇది ఎక్కువ అయిపోయాయి.
కొందరు పట్టుబడుతున్నారు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువు ముందస్తుగానే చెప్పాడు, నేను యెరూషలేముకి వెళుతున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, పాపుల చేతికి అప్పగించుకుంటున్నాను, నన్ను అక్కడ చంపేస్తారు, తిరిగి లేస్తాను ముందే చెప్పాడు. అదే ఇక్కడ జరుగుతుంది. పస్కా బలి పశువును వధించవలసిన పులియని రొట్టెల దినం రాగా యేసు పేతురు యోహాను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకే పస్కా మన కొరకు సిద్ధపరచడని చెప్పాడు. వారు, మేము ఎక్కడ సిద్ధపరచగోరుతున్నావు అని అడిగారు. మీ పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒకడు నీళ్ళ కొండ మోసుకుంటూ మీకు ఎదురొస్తాడు, అతడు ఇంట ప్రవేశించినప్పుడు మీరు వెనకాల వెళ్ళి, నా శిష్యులతో కూడా నేను పస్కా ఆచరించడానికి విడిది గది ఎక్కడ ఉన్నది అని బోధకుడు నిన్ను అడగమంటున్నాడయ్యా అని అడగమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. అతడు ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ సిద్ధం చేయండి, వెళ్ళండి అన్నాడు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుక్కొని పస్కాను సిద్ధం చేశారు. ద లాస్ట్ మీల్ ఆఫ్ జీసస్, యేసు కడరాత్రి భోజనం చేసిన భవనానికి మేము వెళ్ళాం. ఇప్పుడు మనకు యేసు శిష్యులతో భోజనం చేస్తున్నటువంటి పిక్చర్ ఉంది కదా, మైకల్ ఆంజెలో వేసినటువంటి పిక్చర్, ఆ 2 స్తంభాల మధ్యన డైనింగ్ టేబుల్, సేమ్ పిక్చర్ ఉన్న ఆ భవనంలో మేము ప్రార్థన చేశాం వెళ్ళి. చూడండి, యేసు మేడగది నందు పస్కా విందు ఆచరించడానికి ఏర్పాట్లు చేయించమని శిష్యుల్ని పంపాడు. ఏర్పాట్లు చేసిన గది కనుగొంటారు మీరు, అతడు తీసుకెళ్ళి మీకు అది చూయిస్తాడని చెప్పాడు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలుల పంక్తిని కూర్చుండిరి. ఆ గడియ వచ్చినప్పుడు, అండర్లైన్ చేసుకోండి, ఏ గడియ వచ్చినప్పుడు? పట్టుబడవలసిన గడియ వచ్చేసినప్పుడు. And when the hour came, he reclined at table and the apostles with him. He reclined. ఆయన భోజన పంక్తిలో కూర్చున్నాడు వారితో పాటుగా. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా పస్కాను భుజించవాలని మిక్కిలి ఆశపడ్డాను, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజించనని మీతో చెబుతున్నాను. ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకుని పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయండి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న రక్తం వలన కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయించబడిన ప్రకారం మనిషి కుమారుడు పోతున్నాడు, కానీ ఎవరి చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. ఈ పనిని చేయబోవాడు ఎవరు అని తమలో తాము అడుగు కొనసాగిరి. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, ప్రభువు ఉన్నాడు. ఎవరు ఈ పని చేసేది, ఎవరు ఈ పని చేస్తున్నారు అనేది వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ప్రభు అయితే చెప్పేశాడు, నన్ను అప్పగించేవాని యొక్క చెయ్యి ఈ బల్ల మీదే ఉంది. సోదరుడా, సోదరి, ఇస్కరియోతు యోధా చేసిన ఆ అగ్రిమెంట్ ప్రభువుకు తెలియదు అనుకుంటున్నాడు. ప్రభువు పరిశుద్ధాత్మ శక్తి చేత సమస్తం ఎరిగిన వాడు ఈ లోకంలో నరావతారిగా జీవించాడు కనుక ఎవరు అప్పగిస్తారు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. ఎవడు తమలో గొప్పవాడుగా ఉండును అన్న వివాదం వారికి పుట్టినప్పుడు ఆయన వారి తిట్లను, అన్యజనులలో రాజులు వీరి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారాలు అనబడుదురు. మీరైతే అలా ఉండొద్దు. మీలో ఎవడు గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారక వలె ఉండాలి. గొప్పవాడు భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచయం చేయవాడా? పంక్తిలో కూర్చున్నవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసేవానిగా ఉన్నాడు. ఆయన ప్రజలకు పరిచారం చేయటానికి వచ్చాడు. మార్కు 10:45 విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంతే తప్ప మరొకటి కానే కాదు. నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి
నాకు రాజ్యం నియమించినట్లు నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమిస్తున్నాను. దేవుని పిల్లలు అయినటువంటి వారు, పరిపాలించబడుతున్నటువంటి వారు ఒక దినాన ఉన్నతమైన స్థాయిలో గుర్తించబడతారు. రేపటి వాక్యములో 31వ వచనం నుండి ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. అనేక విషయాలు ఇంకా ఇందులో మేము ఆలోచించవలసినవన్నవి, వాటన్నింటినీ మరలను మనం ధ్యానించుటకు కృపదాయిచ్చాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.